సెటిల్మెంట్లు చేసుకోవాలన్నా దందాలు చేసుకోవాలన్నా బీఆర్ఎస్ వాడు 4 రోజులకు వస్తాడు, సమయానికి వెళ్ళిపోతాడు. జరిగేది ఇదే. సో నేను సిద్దిపేటలో సోహెల్ మొహమ్మద్ అష్వక్, సిద్దిపేట యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్, ఇతని పైన రౌడీ షీట్ పెడతారు. దాన్ని కూడా మేము ఛాలెంజ్ చేస్తున్నాం. ఇట్లా అడుగున నాతో ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టడం. ఇతని పేరు రంజిత్, మిట్టపల్లి గ్రామస్తుడు. గతంలో లారీతో కొడితే కాలు ఇరిగిపోయింది. కేసు తీసుకోమంటే సాక్ష్యం లేదన్నారు. రేపు ప్రాణాలకు మొన్న యూత్ కాంగ్రెస్ పిల్లగాన్ని ఒక బీఆర్ఎస్ నుంచి వచ్చిన నాయకుడు కాంగ్రెస్లోకి రాగానే థమ్స్అప్ బాటిల్తో కొడితే నెత్తి పగిలిపోయి చచ్చిపోయేంత పని అయితే ఇదే మైనంపల్లి కేసు కాకుండా వాడిని కాపాడిండు. ఒక బీఆర్ఎస్ నుంచి వచ్చినవాడిని ఒక బీఆర్ఎస్ నుంచి వచ్చినవాడు కాపాడుతుండి వాళ్ళ. అంటే ప్రాణాలకు రక్షణ లేదు. నోరు తెరిచి మాట్లాడే ధైర్యం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి లేకుండా చేస్తున్నారు. నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఒకటే పిలుపునిస్తున్నా, ఎవడు మీకు ఏవి ఇవ్వడు. పథకాలు అనేటివి బీఆర్ఎస్కి అయినా ఇవ్వాలి, కాంగ్రెస్కి అయినా ఇవ్వాలి, బీఎస్పీకి అయినా బీజేపీకి అయినా ఇవ్వాల్సిందే. ఎవడో ఎఫ్టీఎల్లో పార్టీ ఆఫీస్ పెట్టుకున్నాడు వచ్చి నువ్వు వాంతో తిరుగుతున్నావు నీకు ఇయ్య అంటే నీ అయ్య సొమ్ము అడుగుతలేం నేను. నువ్వు ఏం వ్యాపారం చేస్తున్నావు అని నీకు ఇన్ని బండ్లు ఇంత డబ్బు వస్తుంది, నీకేం వ్యాపారాలు ఉన్నాయి? అసలు మీరు ఏ దందాలు చేస్తారు? అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు అమ్ముకుంటూ సిద్దిపేటని భ్రష్టు పట్టించారు. అధిష్టానం గాలి కొట్లేసింది సిద్దిపేటని. ఈ గాలిలో మేము గాలిగాలం కాదలుచుకోలేదు. అందుకే సిద్దిపేట నాయకులు ఎంతమంది అయితే నాతో ఉన్నారో మాక్సిమం కనిపించేది కొంతమంది అయినా మేమంతా రాజీనామా చేస్తున్నాం. నంగునూరు మండల అధ్యక్షుడు సాయిశ్యామ్ మన గెలిచిన యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా ఆయన కూడా రాజీనామా చేస్తుండు. గోనపల్లి శివ నంగునూరు ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు, ఆయన రాజీనామా చేస్తుండు. సమయం లేకుండా వాళ్ళు ఇక్కడ రాలేకపోయారు, వాళ్ళు బయట ప్రకటిస్తారు. ఇక కాంగ్రెస్ కి మెదక్లో ఫ్యూచర్ లేదు. తొందరలో గజ్వెల్ అండ్ దుబ్బాక కూడా ఖరాబ్ కాబోతుంది. మీరు ఇలాగే కొనసాగితే మొత్తం గులాబీమయం అవుతుంది, జాగ్రత్త. ఇది పోలీసులు కూడా వెనక ముందు ఆలోచించుకొని పెట్టాలి. ఈ 3 ఏళ్ళు మాత్రం ఈ గవర్నమెంట్ ఉంటుంది, తర్వాత సంగతి దేవుడెరుగు. ఇప్పుడు విధానాలను చూస్తుంటే మాత్రం ప్రజలు నమ్మకం లేకుండా పోయింది. పోలీసులు మాత్రం ఖచ్చితంగా నియమావళి పాటించాలి, రూల్స్ ప్రకారం పోవాలి. సిఐ 1 టౌన్ సిఐ పైన మేము కోర్టుకు పోతాం, నిన్ను కోర్టు బోన్లో నిలబెడతా, నిన్ను సస్పెండ్ అయ్యేదాకా కొను. నువ్వు రైతులకి సంఖ్యలు వేయడానికి ప్రయత్నిస్తున్నావు, నీకు ఎవడిచ్చిండు అధికారం? అంటే అడిగేటోడు ఇవ్వలేడు. మైనంపల్లి ఇచ్చిండా నీకు డ్యూటీ? మైనంపల్లి చేసిండా నిన్ను ఇక్కడికి పోస్టింగ్? మరి అంత పెద్ద సమర్థుడు అయితే ఈ రైతు పైసలు ఎందుకు ఇప్పలేను? ఇమాంబాద్ లో కానిస్టేబుల్ ఉంటాడట, ఈయనను పిలిచి ఏమంటాడట, చక్రధర్ దగ్గర పోయిన వాళ్ళంతా వైరల్ అయింది, నీకు అధికారుల కళ్ళల్లో ఉన్నామంటే కళ్ళల్లో ఉంటే చంపేస్తారా? సిద్దిపేట సిపి గారికి ఒక మాట వినతి చెప్తున్నా, ప్రతిసారి చక్రధర్ పోలీసులకు యాంటీగా మాట్లాడుతున్నాడు. మీరు ఊరంతా కెమెరాలు పెట్టుకోమని చెప్తారు, మిమ్మల్ని కెమెరాలు పెట్టుకోమంటే మీకు యాంటీ సోషల్ ఎలిమెంటా? మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ రైతు పైసలు ఇప్పియండి, అతన్ని పట్టుకరండి, అవి రికవరీ చేయండి, తన డబ్బులు ఇప్పియండి. పోలీసులు ఇలాంటి చట్టాన్ని మితిమీరి ప్రవర్తిస్తే మా మనుషుల్ని టార్గెట్ చేసి ఇట్లా అమాయకపు రైతుల పైన కేసులు పెట్టి జైలు పాలు చేస్తా అంటే మిమ్మల్ని జైల్లో కూర్చోబెడతాం చట్ట ప్రకారమే. పోయి మైనంపల్లి అనేవాడు ఒక చీడపురుగు, ఆ చీడపురుగు తోటి మీరు కూడా జైలుకు పోతారు. మైనంపల్లి గారికి ఖబర్దార్ చెప్తున్నా, ఏదో ఒకడున్నాడు చక్రధర నువ్వు అనుకుంటున్నావు, ఒక్కడిని వచ్చి 17,000 మంది ఓటర్లను జమ చేసినోని. ఈసారి ఇలాగే నువ్వు రౌడీజం చేస్తే లోపలికి వచ్చిన కారు ఒక్కటి బయటికి పోదు. బహుజనులు అంటే ఏందో చూపిస్తాం. ఆల్రెడీ నీ మీద గుర్రుగున్నారు. సమయం దొరికినప్పుడు అందరు బట్టలు ఇప్పి కొడతా అంటున్న నిన్ను ప్రజలు బట్టలు ఇప్పి కొడతారు.
రేపు నీ ఇంట్లో ఒకటే టికెట్ రాబోతుంది. తండ్రి కొడుకులు ఎవరు నిలబడతారో ఫస్ట్ మీరు కొట్టుకోండి. మీ డబ్బా అహంకారంతో లోఫర్ గాళ్ళతోటి ప్రెస్ మీట్లు పెట్టించి ఇష్టం ఉన్నట్టు నేను రాష్ట్ర స్థాయి నాయకుడిని ఒక జిల్లాకో ఒక కాన్స్టిట్యున్సీకో నేను పరిమితం కాలే. ఎలక్షన్ పిటిషన్ వేసిన, రంగనాయక్ సాగర్ పైన పోరాడుతున్నా, ఫోన్ ట్యాపింగ్ పైన పోరాడుతున్నా. ఇంత చేస్తుంటే అధిష్టానం ఏం రాస్తుంది పేపర్కి? చక్రధర్ ఈజ్ ఎ రియల్టర్. కాంగ్రెస్ పార్టీ కాదా? నేను కాంగ్రెస్ పార్టీ కాకపోతే రేవంత్ రెడ్డి నాకు సిద్ధార్థ లూత్రాన్ని ఎందుకు పెట్టిండు? లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఎందుకు పెట్టిండు? నన్ను ఎందుకు పిలిపించిర్రు? ఎందుకు మాట్లాడిర్రు? దయచేసి ఖచ్చితంగా ఇవన్నీ నేను అధిష్టానానికి కలిసి కూడా చెప్తా. ఇది బై హ్యాండ్ కూడా ఇస్తాను. ఇక కాంగ్రెస్ లో కొనసాగే ప్రసక్తి లేదు. ఇండిపెండెంట్ గానే ఉంటా, ప్రజలకు అందుబాటులో ఉంటా. పథకాలు అనేటివి అమలు కావట్లేదు, ఒక స్థాయి వరకే అమలు అవుతున్నాయి. ఇందిరమ్మ ఇల్లు కావాలంటే 20,000 ఇవ్వాలి, ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఎవడు అడుగుతుండో ఎవడు తీసుకుంటుండో అన్ని బజార్కి వేస్తాం. పార్టీలో ఉన్నంతసేపు పార్టీ లైన్ దాటద్దు అన్నారు. ఇప్పుడు పార్టీ లేదు, లైన్ లేదు. ఇక మీదట సోషల్ మీడియాలో చాలా జాగ్రత్త ఉండాలి. ఒక్కొక్కడు ఏడ చేయి చాపి రూపాయి అడిగినా ప్రతి వీడియో బజార్కి ఇస్తాం. ప్రజలు కూడా రానున్న ఎలక్షన్స్ లో మంచి వాళ్ళని ఎన్నుకోండి, డబ్బులు ఇచ్చి మందు పోసే వాళ్ళని ఎన్నుకోకండి. దయచేసి క్యారెక్టర్ ఉన్న వాళ్ళని ఎన్నుకోండి. గ్రామ స్థాయిలో అటు బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ పార్టీలకు అతీతంగా మీ జీవితాలు బాగుపడతాయి అనుకునే వాళ్ళని ఎన్నుకోండి. ల్యాండ్ మాఫియా ఇలాంటిది ఏదున్నా చక్రధర్ గౌడ్ని సరైన డాక్యుమెంట్లతో సంప్రదిస్తే ఖచ్చితంగా మీడియా ద్వారా వాళ్ళపైన కేసులు అయ్యేలాగా పోరాడతా. అండ్ సీఎం గారికి ఒకటే వినతి, స్టేట్కి ఒకటే చెప్తున్నాను, మీరంటే మాకు అపారమైన గౌరవం ఉంది. పిసిసి మహేష్ గౌడ్ గారు అంటే ఒక గౌరవం ఉంది. మిమ్మల్ని చూసే పార్టీలో ఇప్పటిదాకా ఓర్చుకున్నాం. చెప్పులు చూపించిన, రైతుల కోసం పనిచేసిన నన్ను, రైతుల కోసం జైలు పోయిన నన్ను, అక్రమ కేసులతోటి ఇబ్బంది పడి కుటుంబాలు అన్ని ఎంతో నష్టపోయిన నన్ను బండబూతులు లిటిపిస్తూ సోషల్ మీడియాలో ఈ రోజు చేస్తున్న ఈ అరాచకాలను తట్టుకోలేకనే ఈ పార్టీ నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. సిగ్గుపడాల్సింది నేను కాదు, మీరు సిగ్గుపడాలి. 3 ఏళ్ల గవర్నమెంట్ ఉన్నాక కూడా ఒక వ్యక్తి తన స్వార్థం, నాకు కష్టాలు వస్తాయి, రేపటి నుంచి బీఆర్ఎస్ వాడు పెడతాడు నన్ను కష్టము, కాంగ్రెస్ వాడు పెడతాడు. ఈ రెండింటికి నేను వేరు అనుకుంటలేదు, మీరిద్దరు ఒకటే. సో నన్ను ఒకడే ఇబ్బంది పెడతాడు. నేను దేనికైనా రెడీగా ఉన్నాను. ఎన్ని కేసులు పెట్టిస్తే నీ భవిష్యత్ అంతా సర్వనాశనం అవుతుంది. అక్రమ కేసులు పెట్టిన వాడు తర్వాత అక్రమ కేసులు ఎదుర్కోక తప్పదు, వాడి శిక్ష తప్పదు. అతి తొందరలో సిద్దిపేట ఖాళీగా పోతుంది మైనంపల్లి దయ వల్ల. మరి ముఖ్యమంత్రి గారు మీనాక్షి నటరాజన్ అని, ఫైర్ బ్రాండ్ అని, నిజాయితీ పర్రాలని ఆమెను తీసుకొచ్చారు. ఆమెకి మెయిల్స్ పెట్టి చేతులు పోయినాయి. మీనాక్షి నటరాజన్ గారికి ప్రతి విషయం వివరించిన, ఏం జరుగుతుంది, ఎవడో డబ్బులు తింటుండు, పేదల భూములు ఎట్లా దోసుకుంటున్నారు. సో స్పందన లేదు. ఫోన్ చేస్తే ఇమ్మీడియట్ గా యాక్సెప్ట్ చేస్తా అన్నది. చేసి యాస్టక్ వచ్చి బంద్ చేసిన. సో కాంగ్రెస్ వల్ల ప్రజలకు ఒరుగుతాయని నాకు నమ్మకం లేదు. రెడ్డిల పాలనలో బహుజనులకు న్యాయం జరుగుతుందని నేను అనుకుంటలేను. 42% అనేది అయిష్టంగానే, ఇష్టం లేకుండానే ఏదో నడిపిస్తురు. సో ఏ పార్టీ కూడా 42%కి ఆ స్టాండ్ మీద నిలబడతలేదు. ప్రజలు గొర్రెలైపోయినారు. ఈ 42% మాయల పడకుండా ఈసారి బహుజనులు ఎవరైతే నిలబడతారో లోకల్ బాడీ ఎలక్షన్స్ లో అలాంటి వాళ్ళకి ఆదరణ కలిగండి. అండ్ ఒకటికి ఇట్లాంటి రైతుల ఉసురు పోసుకోకండి. గత ప్రభుత్వం చేసిన తప్పే అది, కాంగ్రెస్ ప్రభుత్వం అదే చేస్తుంది. సీఎం గారు ఇమ్మీడియట్ గా సిద్దిపేట పైన ఫోకస్ చేసి ఆ సిఐని సస్పెండ్ చేయాలి. అక్రమ కేసులు పెట్టిండు. ఈ బాధితుల పైన అక్రమ కేసులు పెట్టి ఇతను రేపో మాపో గవర్నమెంట్ జాబ్ వస్తుంది అనుకున్నాడు. ఆ మహిళలు వీళ్ళందరినీ కేసుల పాలు చేసి వీళ్ళు ఇప్పుడు బయటకండి. ఇక ఇంతమంది బాధితులు, వీళ్ళంతా మైనంపల్లి బాధితులు.
వీళ్ళ మొహాలు చూస్తే కనికరం అనిపిస్తలేదా? రండి. వాళ్ళ భర్త వెళ్ళిపోతే ఇన్సూరెన్స్ పైసలతో ల్యాండ్ కొనుక్కుంటే సిగ్గుండాలి కదా, అది కబ్జా పెట్టేటోనికి, దానికి సపోర్ట్ చేసేటోనికి. మా డిమాండ్, సిద్దిపేటలో పోరాడితే కేసులు అవుతున్నాయి కాంగ్రెస్ పార్టీలో. ఎవరి మీద అవుతున్నాయి అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీదనే అవుతున్నాయి. సో సిద్దిపేట ఇన్ఛార్జ్ మార్చాలి. ఆ ఇన్ఛార్జ్ ఉంటే ఇంకా 4 రోజులలో భూస్థాపితం అయిపోతుంది. వాళ్ళు వెనుక ఒక దండుపాలెం బ్యాచ్ మోపై చిల్లర పైసలు వసూలు చేసుకుంటూ సిద్దిపేటని భ్రష్టు పట్టిస్తున్నారు. ఇలా అయితే రేపు ఒక్క కౌన్సిలర్ కూడా గెలవడు. చాలా దారుణంగా ఉండబోతుంది పరిస్థితి. దుబ్బాక, గజ్వేల్, సిద్దిపేట గులాబీమయం అవుతాయి. దాన్ని అరికట్టేందుకు మేము ప్రాణం పెట్టి పోరాడినా కానీ మమ్మల్ని ఎవరిని నెగలనివ్వట్లేదు. సో ఇలాంటప్పుడు ఈ పార్టీలో ఉండి ఈ తప్పులకు సహకరించడం కంటే వెళ్ళిపోయిందని నా ఏమనుకుంటున్నాం. వీళ్ళందరూ బాధితుల్ని చూపించాలి. వీళ్ళ మీద అక్రమ పోలీస్ కేసులు అవుతుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చెప్తుంది? ఇప్పుడు రైతుకు సంఖ్యలు వేయి, మరి సంఖ్యలు వేయండి వీళ్ళకి. వీళ్ళు పెట్రోల్ డబ్బాలు పట్టుకొని వచ్చి ఆత్మహత్య చేసుకుంటామన్నారు. కానీ ఇంకా సమాజంలో మీడియా ఒకటి ఉన్నది. మన బాధని వాళ్ళ ద్వారా సమాజానికి తెలియజేద్దామనే ఒక ధైర్యం ఇచ్చి వీళ్ళందరినీ ఇక్కడ నిల్చోబెట్టడం జరిగింది. ఇక మీద కాంగ్రెస్ పార్టీకి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇక నేను స్వేచ్ఛగా పనిచేసుకుంటా. బీసీ నినాదం పైనే పనిచేస్తా. నా కష్టాన్ని వృధా చేయదలుచుకోలేదు. నా యువరక్తాన్ని అడ్డమైన పార్టీల కాళ్ళకాడ పెట్టదలుచుకోలేదు. ఇక మీదట ఎక్కడ బీసీ నినాదం ఉంటే అక్కడ పోయి వాళ్ళతో పాటు ఆ ర్యాలీలో పాల్గొంటా, ఆ ధర్నాలో కూర్చుంటా, వాళ్ళతోటి తిరగాలని నిశ్చయించుకున్నాను. అన్న ప్రశ్నలు. ఇది మున్సిపల్ కమిషనర్ గారు, ఇది ఆలకుంట మహేందర్ గారి జాగా కాదు, ఇది ఈ బాధితుల జాగా అని ఇది ఎవిడెన్స్ అండి. డైరెక్ట్ ఉన్నది. ఆయన రాసిండి. ఇది మున్సిపల్ కమిషనర్ పేరుందమ్మా, ఇప్పుడున్న ప్రస్తుతం ఆయన. ఆ జాగా వీళ్ళది అంటే ఒకటే ఒక ఫోన్ వచ్చింది, ఇమీడియట్ గా ఇది స్టాప్ అయిపోయింది. డెమాలిషింగ్ చేయమని ఉంది ఇక్కడ. దాన్ని కూలగొట్టండి కమిషనర్ గారు అని కమిషనర్ గారికి ఆర్డర్స్ ఉన్నాయి. ఇంత అన్యాయం జరుగుతుందా? ఒక ఎకరా భూమి కాపాడలేని నాయకుడిని నేను ఈ పార్టీలో ఉంటే ఎంత, లేకపోతే ఎంత? పేదల భూములు మీరు బలిసిన వాళ్ళు ఒకరికొకరు ఏమన్నా చేసుకోరా బాబు, మాకేం ప్రాబ్లం లేదు. కానీ ఇట్లా భూములు కొట్టేస్తే పదవుల కోసం పెదవులు ముయ్యాల్సిన అవసరం లేదు. నాకు నిజంగా ఎమ్మెల్యే అయ్యే యోగ్యత ఉంటే ఇంకా 10 ఏళ్ళకైతా 20 ఏళ్ళకైతా కాకున్నా కానీ ప్రజలకు అందుబాటులో ఉంటా. వీళ్ళందరూ అదే బాధితులు. మైనంపల్లి బాధితులు అనాలండి. మహేందర్ ఎవడండి లోకల్లా అని ఎవరు చెప్తాడు? ఆయన చెప్తే పోలీసు వాళ్ళు వినే పరిస్థితి ఉందా? ఇక్కడ బాధితులకి కాపు కాస్తున్నది, వీళ్ళని అన్యాయం చేస్తున్నది మైనంపల్లి వర్గీయులు. డిసెంబర్ 5, 2023లో ఎలవనా ఏ పేరు కనకవ్వ పేరు మీద రిజిస్ట్రేషన్ అవుతుంది. చూడండి ఇలాంటి చట్టం ఏడుందో. ప్రెస్ వాళ్ళు మనకు కూడా ఏమైనా జాగ్రత్త సమస్యలు ఉంటే ఇట్లా పోదాం. మన ప్రభుత్వం ఏర్పడగా డిసెంబర్ 5 తారీఖు కనకవ్వకి అవుతుంది రిజిస్ట్రేషన్ ఎంఆర్ ఆఫీస్లో. 6 తారీఖు ఆలకుంట మహేందర్ మీదకి అయిపోతుంది. 7 తారీఖు నాలా కన్వర్షన్ అయిపోతుంది. పాస్బుక్ 1 డేలోనే వచ్చింది. ఇది ఎక్కడ చట్టం నాకు తెలియదు. మరి అదేదో చెప్పుండి. నాది ఎకరం జాగా ఎక్కక 5 ఏళ్ళు అవుతుంది, తిరుగుతూనే ఉంది ఎంఆర్ ఆఫీస్ చుట్టూ. అదేదో చెప్తే నాది కూడా ఎక్కించుకుంటా కదా. మరి ఎక్కడైనా సాధ్యమవుతుందా అండి? ఒక ఇన్కమ్